తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు, శుభకార్యాలు పాల్గొంటారు. నూతన గృహం కొనాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం కార్యరూపం దాలుస్తుంది. ఎవరిని ఒక రూపాయి అడగకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనే మీ యోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఒకరి మీద ఆధారపడకుండా మనకి మనం సంపాదించుకోవాలి, ఏదైనా మనం దాచుకున్న డబ్బుతోనే కొనాలి అనే భావనకు వస్తారు. స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు ఎంతోమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వారికి కృతజ్ఞతాభావం చెప్పి సున్నితంగా తిరస్కరిస్తారు. ఎందుకంటే ఇంతమంది బంధువర్గం, స్నేహవర్గం ఆప్యాయతగా దగ్గరకు వచ్చి ఇస్తూ ఉన్నప్పుడు తీసుకుంటే రేపొద్దున ఎప్పుడైనా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇబ్బంది పడతామే అన్న ఆలోచనతోటి తీసుకోరు. ప్రతి రూపాయి నా కష్టార్జితంతోనే సంపాదించుకోవాలి, వెళ్ళాలనే భావన మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో నిక్కచ్చిగా చెప్తారు. ఉద్యోగం మారాలన్న మీ యోచన ఏదైతే ఉందో అది ప్రయత్నించండి, మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పౌల్ట్రీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఆకూర వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా ఒక వ్యవహారం చక్కబెట్టేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ప్రేమ వివాహాలకు సంబంధించి పెద్దలు నిశ్చయించిన పెళ్లినే చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. లేదా ప్రేమకు సంబంధించిన ఏ విషయమైనా సరే పెద్దలతో మాట్లాడి వారి నిర్ణయం ఓకే అన్న తర్వాతనే ముందుకు వెళ్ళాలని యోచిస్తారు. వారి నిర్ణయం కాదని ఏది ముందుకు చేయరు. ఏదైనా సరే తల్లిదండ్రుల సహకారాలు లేకుండా మనం ఏమీ చేయకూడదనే ఒక భావనకు వస్తారు. అది మీ తల్లిదండ్రులకు ఎంతగానో నచ్చుతుంది. ఏదైనా విషయం ఉంటే వారే అన్నీ చూసుకోగలరన్న నమ్మకం కూడా మీకు ఏర్పడుతుంది. వ్యాపార పరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అలాగే శుభకార్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చు అయినా చేయాలని చూస్తారు, అలాగే చేస్తారు కూడా. విద్యారంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం చేపడదాం అనుకున్నప్పుడు 10 మంది లాగే వాళ్ళు ఉంటారు. అయితే వారి సలహాలు సూచనలు మటుకే తీసుకోండి. నిర్ణయం మటుకే మీరు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మీకున్న జ్ఞాపక శక్తికి, మీకున్న ముందు చూపుకి ఎంతో అనుభవజ్ఞులైన వాళ్ళు కూడా మీకు చాలా అనుభవం ఉంది, ముందుకు వెళ్ళగలరనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎవరో ఏదో చెప్పారని దాన్నే పట్టుకుని వెళ్ళడం మంచిది కాదు. అలాగే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వారి విద్య కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఏం ఖర్చు పెట్టినా పిల్లల కోసమే కదా, వారికి మంచి చదువును అందించాలి, మనం ఎలాగో చదువుకోలేవు, మన చదువులు అంతంత మాత్రమే కదా అనే భావన కూడా ఏర్పడుతుంది. వాళ్ళ కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ యోగ్యత లభిస్తుంది. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చిన్న ఇబ్బంది పెడతాయి, జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల జిల్లేడు వృత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.